పాటా పార్టీకే మీ ఓటు, మచ్చర్ల వెంకట్రెడ్డికే మీ ఓటు. తెలంగాణ ప్రజలందరికీ తప్పక పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇవ్వడానికే మీ ఓటు. ప్రతి ఒక్కరికి నెలకు తప్పక ఉట్కర్ నీరు జీతం ఇస్తాము, పని ఇస్తాము. అప్పుడు ప్రజలందరూ స్వయంగా వాళ్ళ డబ్బులతోనే అన్నీ సమకూర్చుకుంటారు. వాళ్ళ పిల్లలను వాళ్ళే చదివించుకుంటారు, వాళ్ళే కార్లు కొనుక్కుంటారు, వాళ్ళే ఇల్లు కొనుక్కుంటారు. ఈ పథకాలు పితకాలు అవసరం లేదు. ప్రజలు బిచ్చగాళ్ళు కాదు. ఈ అసమర్థ ప్రభుత్వాలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలకు పని ఇవ్వాలి, ఆటోమేటిక్ నెలట్టు మార్గాలు జీతం ఇవ్వాలి. కానీ వీళ్ళ దగ్గర ఆ తెలివితేటలు లేవు. నాలాగా పాట పార్టీలా మచ్చర్ల వెంకట్రెడ్డి లాగా నెలకు గ్రంజి జీతం ఇవ్వగలమని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. బియాలే, మీ దగ్గర ధైర్యం ఉందా? ఉంటే రండి, ప్రెస్ క్లబ్ లో మాట్లాడుదాం. ఏ వేదికైనా నేను రెడీ. దమ్ము ధైర్యం ఉంటే రండి, ప్రతి గ్రామానికి వెళ్దాం. మీకు ఎకనామిక పాలసీ కూడా తెలీదు, మాకు కనీస సమానత్వం కావాలి. అందరికీ డబ్బు కావాలి, పైసలు కావాలి, రూపాయలు కావాలి. జీవితంలో పుట్టిన నాటి నుంచి చచ్చే వరకు డబ్బు అవసరం. బ్యాంకులో కోట్ల రూపాయలు ఉంటే నా బ్యాను 100 రూపాయలు కూడా లేవు. నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. నీ ఇంట్లో కిలోల కొద్ది బంగారం ఉంటే మా ఆడవాళ్లకు కనీసం బంగారం కూడా లేవు. ఎందుకు ఈ తేడా? మా ఆడవాళ్ళు పసుపు తాడు కట్టుకోవాలి, నల్ల పూసల దండ వేసుకోవాలి. అవి పోతే మళ్ళీ కొత్తవి కొనాలి. ఇదేనా జీవితం? అసహ్యంగా ఉంది. మనమందరం తెలంగాణ పౌరులం, భారతీయులం. మీకు ఉన్న హక్కులు మాకు కూడా ఉన్నాయి కదా. జీవితాంతం మిమ్మల్ని చూస్తూ మేము మూర్ఖుల్లా ఉందా? మీకు 10 కార్లు ఉంటే మాకు కనీసం 1 కారు కావాలి కదా. కావాలి.